ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి. నేను బాబాకి జీవిత భాగస్వామిని. సో ఇప్పుడు మనము నిన్నటి సబ్జెక్ట్ కంటిన్యూషన్, బ్రాహ్మణుల యొక్క గుర్తుల దగ్గర, కర్మల యొక్క గుహ్య గతి దగ్గర మనం నిన్న ఆగాము. సో ఇందాక వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను. సో అందరు చూసారని అనుకుంటున్నాను. ఇది ఈ సూత్రాలకు అనుగుణంగా నడుస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తున్నాను. సో ఇది కర్మల యొక్క సూత్రాలు. ఇవి ఏ బీజాన్ని అయితే నాటుతామో అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. బీజాన్ని ఇప్పుడు నాటితే కొంత కాలానికి ఫలాన్ని ఇస్తుంది. సో ఈ మొదటి సూత్రము, రెండవ సూత్రము కొంచెం సులభంగానే అర్థమవుతుంది. సో మనం విస్తారంలోకి వెళ్ళాల్సింది మాత్రం మూడవ సూత్రం గురించే. సో ఇక్కడ మొదటి సూత్రం ఏదైతే ఉందో, ఏ బీజాన్ని అయితే నాటుతామో అదే ఫలం వస్తుంది. సో స్థూలంగా తీసుకుంటే మామిడి ఇది నాటితే మామిడి చెట్టు, అది ఏదైతే ఎగ్జాంపుల్ ఇస్తామో అదే విధంగా ఇక్కడ మనము ఏ బీజాన్ని అయితే నాటుతామో, బాబా మనకి ఇక్కడ మనస వాచ కర్మన 3 రకాలుగా సేవ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అదే విధంగా 3 రకాలుగా, అంటే బాబా దేనికి దానికి ఆ ప్రాప్తి ఉంటుందని అంటారు కాబట్టి, సో ఏ సేవ చేస్తే దాని యొక్క ఫలం వస్తుంది. సో ఒక సేవ చేస్తే ఆ సేవ వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతారో అన్ని రకాలుగా అది వచ్చి మన ఖాతాలో పడుతుంది. అంటే ఈ రోజు ఒక బీజాన్ని నాటితే ఆ ఫలానికి, ఆ చెట్టుకి ఎన్ని ఫలాలు వస్తాయో అదే రకంగా మనము ఈ రోజు ఒక సేవ చేస్తే దానివల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతారో అన్ని ఫలాలు మన ఖాతాలోకే వస్తాయి. సో బీజాన్ని ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో ఇప్పుడు ఈ 3 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచికి, అంటే శ్రేష్ఠ కర్మలకి, అంటే సతో ప్రధాన కర్మలకి, తమో ప్రధాన కర్మలకి రెండుటికి వర్తిస్తాయి. సో ఇక్కడ భగవంతుడు ఈ చట్టాలు రాసేటప్పుడు పిల్లలు పుణ్యం చేసినప్పుడు వాళ్ళకు పదమాపదం భాగ్యం రావాలన్న ఆ ఉద్దేశంతో రాశారు. సో ఏ పుణ్యం చేసినా దానికి ఫలం వచ్చేటట్టు, ఏ కొంచెం సేవ చేసినా కానీ ఎన్నో ఫలాలు వచ్చేటట్టు, ఆ తర్వాత ఇప్పుడు నాటితే కొంతకాలానికి, అంటే ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఒక బీజం నాటిన తర్వాత మొలక రావడము, చెట్టు రావడం, ఆ గ్రోయింగ్ పీరియడ్, అంటే అది పెరిగేటప్పుడు ఏదైతే మనము అది చూస్తే మనకు చెట్లు సాధారణంగా మన ఇళ్లలో మొక్కలు కానీ ఏవైనా చేసినప్పుడు అది పెరుగుతూ ఉంటే మనకి ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఈ రోజు బీజాన్ని నాటిన తర్వాత ఫలం వచ్చే ప్రాసెస్, ఆ టైం డ్యూరేషన్ ఏదైతే ఉందో అది మన లర్నింగ్ పీరియడ్ అవుతుంది. ప్లస్ అది అలా పెరుగుతూ ఉంటే ఆ పెరగడంలో ఎంతో ఆనందం వేస్తుంది. అది ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం అని కొంతకాలం అని పెట్టారు. సో ఇప్పుడు ఇది చెడు కర్మలకే గనక తీసుకుంటే, చెడు కర్మ చేస్తే ఏ చెడు కర్మ చేస్తే అదే ఫలం వస్తుంది. ఏ చెడు కర్మ చేస్తే దానివల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతారో అన్ని రకాలుగా మన ఖాతాలోనే వచ్చి పడుతుంది. సో ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో ఈ రోజు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ కొంతకాలానికని గ్యాప్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ సూత్రాలని, ఈ చట్టాన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. సో ఇప్పుడు సేవల విషయానికి వచ్చేసరికి ఎక్కువగా అందరూ స్థూలంగానే వెళ్తుంటారు. భక్తిలో నుంచి ఏమైపోయిందంటే సేవ అనగానే అందరూ స్థూలానికి వెళ్ళిపోతారు. అన్నిటికన్నా గొప్ప దానం అన్నదానం అని, రక్తదానం అని, విద్యాదానం అని చెప్పి, సో ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క పరిభాషలు ఉన్నాయి సేవల గురించి.
సో ఎక్కువ మటుకు ఏం చేస్తుంటారంటే అన్నదానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే భోజనం పెట్టినప్పుడు ఆకలి తీర్చినప్పుడు ఆ తర్వాత వాళ్ళు చాలు అని చెప్పి సంతృప్తి చెందుతారు. ఒక అన్నం విషయంలోనే ఎవరైనా చాలు అంటారు. మిగిలిన విషయాల్లో అనరు. సో ఆ రకంగా అన్నదానానికి ప్రాముఖ్యత అని చెప్పి కొంతమంది చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య రక్తదానము, ప్రాణం నిలుపుతున్నాము. ఆ తర్వాత విద్యాదానం అంటే వాళ్ళని యోగ్యంగా తయారు చేస్తే ఆ రకంగా వాళ్ళు సంపాదించుకుంటారు. సో ఎవరికి వాళ్ళు స్థూల సేవల గురించే చెప్తున్నారు. సో ఇక్కడ పరమాత్మ అవతరించి మనకి స్థూలమే కాకుండా చెప్తున్న కొత్త విషయం ఏంటంటే మనసా సేవ. సో ఇక్కడ ఈ స్థూలమైన అన్నదానం వల్ల ఏమవుతుందంటే ఆ పూటకి పెడుతున్నాం. అంటే ఇవన్నీ ఏంటంటే కంటికి కనిపించే సేవలు. ఈ స్థూలమైన ఈ అన్నదానం గాని, విద్యాదానం గాని, రక్తదానం గాని, వస్త్రదానం గాని ఇవన్నీ కంటికి కనిపించేవి. సో ఇక్కడ పరమాత్మ ఏమంటారంటే కంటికి కనిపించని శాంతి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సంతోషము, ధైర్యము, సంతృప్తి ఇవి కూడా ఇవ్వాలని చెప్తున్నారు. ఈరోజు మెజారిటీ అందరి జీవితాల్లో చూస్తే ఎవ్వరికీ అన్నానికి లోటు ఉండదు. కానీ శాంతి, ధైర్యము, సంతృప్తి ఇలాంటి వాటి లోటొచ్చేసింది. ఆరోగ్యము. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అనంటే కంటికి కనపడనివి ఏవైతే ఉన్నాయో ఈ శాంతి, ఆనందము, శక్తి వీటిని దానం చేయలేదు కాబట్టి. లేదా వ్యతిరేక దిశలో వెళ్ళారు. వ్యతిరేక దిశలో వెళ్ళడం అంటే ఈరోజు గనక మనం గమనించి చూస్తే ఎక్కువ మంది మాటలు భయపెట్టే విధంగా ఉంటాయి. ఏ పని ఒకటి చెయ్యడానికి మనం వెళ్తున్నామంటే వెంటనే వెనక్కి లాగేసి అది చేశారంటే ఈ సమస్య వస్తది. మీరు ఇలా చేశారంటే లోకువైపోతారు. ఈరోజు మీరు ఒక పని చేయనికంటే వాళ్ళు రేపు మనల్ని మోసం చేసేస్తారు. సో ఎక్కడ చూడు భయము, భయము, భయం. సో ఇప్పుడు ఈ కర్మల యొక్క గుహ్యగతినే గనక అప్లై చేస్తే ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తది. ఈరోజు నేను నా ఆలోచనల ద్వారా, నా వాక్కు ద్వారా, నా స్వరూపం ద్వారా అందరిని భయపెట్టేస్తూ పోతూ ఉంటే భయాన్ని నాటితే అదే తిరిగొస్తది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు అంటున్నాడు. సో ఈరోజు నేను అందరిని భయపెట్టేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని రకాలుగా నష్టపోతారో. సో మానసికంగా ఒక్కసారి భయపడ్డారంటే ఇంకెవ్వరు జీవితంలో అడుగు ముందుకేయలేరు. అమ్మో మా వల్ల కాదంటారు. మాకు భయమేస్తుంది అంటారు. సో ఆ మనిషిని ఆ రకంగా భయపెట్టేసి, మానసికంగా భయపెట్టేసి, దాని ప్రభావం వాళ్ళ ఆరోగ్యం మీద పడి, రోగాలు తెచ్చేసుకుని, సంబంధాలు చెడగొట్టేసుకుని, ప్రకృతి వాయుమండలం అంతా భయమే వ్యాపించేసి, ఇన్ని రకాలుగా మనం అందరికీ భయాన్ని ఇచ్చామంటే అదే మొత్తం తిరిగి మనకు వస్తుంది. మన రెండవ సూత్రం ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో ఒకవేళ ఈరోజు నేను ఎవరినైనా భయపెట్టేశాను, దాన్ని ఒకవేళ నేనేమైనా సరిదిద్దుకోవాలి అనుకుంటే సరిదిద్దుకోవచ్చు. ఎందుకంటే వెంటనే రావట్లేదు కాబట్టి. సో అవకాశం ఇస్తున్నాడు అక్కడ ఆయన సరిదిద్దుకునేది. సో మనం అలా సరిదిద్దుకోకుండా అలా భయపెట్టేస్తూ తిరిగేస్తున్నాం అజ్ఞానంతోటి, బానిసత్వంతోటి. సో ఈ రకంగా అందరినీ భయపెట్టేసామనంటే అప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గ పర్యవసానమే వస్తూ పోతూ ఉంటది. దానికి తగ్గ జన్మలే వస్తూ పోతూ ఉంటాయి. సో ఇది స్థూలమైన విషయాల్లో పెద్దగా ఎవరికి ఏం అనుమానాలు లేవు కాబట్టి ఆ స్థూలమైన విషయాలు టచ్ చేయట్లేదు. ఏది అన్నదానం, వస్త్రదానము ఏవైతే ఉన్నాయో రక్తదానాలు ఇప్పుడు స్థూలంగా ఏవైతే చేస్తున్నారో కంటికి కనపడని పుణ్యకార్యాలు, కంటికి కనిపించకుండా మనం చేస్తున్న పాపకార్యాలు వీటి మీద ఫోకస్ చేస్తాను నేను. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ధనం విషయమే ఉందంటే మీరు ధనాన్ని దానం చేస్తే తిరిగి వస్తుంది. మీరు ధనాన్ని దానం చేయడం వల్ల ఎవరెవరు ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతారో అన్ని రకాలుగా తిరిగి వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో మీరు చేసే దాన పుణ్యాలను బట్టి దాని యొక్క ప్రతిఫలం వస్తుంది. ఎక్కువగా చేసుకుంటే ఇంకో జన్మలో గొప్పవాళ్ళ ఇళ్ళలో, కోటీశ్వరులలో పుట్టాల్సి వస్తే వచ్చే జన్మల్లో అలా పుడతారు. సో కర్మల్ని బట్టి ఉంటుంది. సో ఈ విషయంలో స్థూలమైన వాటిల్లో మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఎక్కడికి వద్దామంటే మనం ఎవరికై ఏమి భయం ఇస్తున్నామా, ధైర్యాన్ని ఇస్తున్నామా, శాంతిని ఇస్తున్నామా, కోపాన్ని ఇస్తున్నామా?
సో ఈ కంటికి కనపడనివి ఎలా ఇస్తూ ఉంటాం అందరికీ. సో ఈ ఉదాహరణకి కోపాన్నే గనక తీసుకుందాం. సో నేను ఎవరిపైనైనా కోపాన్ని తెచ్చుకున్నాను అంటే నా యొక్క రూపాన్ని చూసి వీళ్ళకి కోపం ఎక్కువ అని వాళ్ళు సంకల్ప స్థాయిలో తీసేసుకుంటారంటే నా స్వరూపం ద్వారా వాళ్ళకి అది ఇస్తున్నాను. సో అప్పుడు ఆ ఖాతా వచ్చి ఎవరికి పడుతుంది? నాకే పడుతుంది. సో నేను గనక భయాన్ని ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా అది తిరిగి నాకే వస్తుంది. ఇంకా మీద నుంచి వాయుమండలంలోకి కూడా వెళ్తుంది. సో ఈ రకంగా కంటికి కనపడనివన్నీ కూడా మనం గనక శాంతి, ప్రేమ ఇలాంటివి ఇస్తే అవే తిరిగి వస్తాయి. ఒకవేళ భయము, కోపము, ఆవేశము, పగ, ప్రతీకారము, సోమరితనము ఇలాంటివన్నిటి కూడా ఇస్తూ పోతున్నామంటే అదే మనకు తిరిగి వస్తుంది. సో కాబట్టి మనము ఈరోజు మన జీవితంలో శాంతి లేదు. చాలా మందికి ఇందాక చెప్పినట్టు అన్నానికి ఏం లోటు లేదు. ఎందుకంటే అంత అన్నదానాలు చేసే వస్తున్నారు. డబ్బు కూడా ఉంటోంది. మరి అంతగా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇల్లు గడిచే విధంగా కూడా ఉన్నారు. అంటే అంతో కొంత దానం చేసుకున్నారు. ఏదో చేశారు వచ్చింది. సో లోటు ఎక్కడొచ్చింది ఇక్కడ? శాంతి విషయంలో వచ్చింది. సంబంధాల పరంగా వచ్చింది. ఆరోగ్య పరంగా వచ్చింది. ప్రకృతి పరంగా వచ్చింది. అంటే పంటలు పండకుండా రైతులు పడే దుఃఖాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాయి. సో ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ కంటికి కనపడనివి ఏవైతే భగవంతుడు ఈరోజు మనకి ఇస్తున్నారో శాంతి, సంతోషము, వీటిని మనము మనస, వాచ, కర్మనా స్థాయిలో ఎవ్వరికి ఇవ్వలేదు కాబట్టి. ఆయన ఏదైతే మనకు మురళి ద్వారా పద్ధతులు చెప్తున్నారో మనం క్లాసుల్లో చెప్పుకుంటున్నామో ఆ పద్ధతుల ద్వారా ఇవ్వకపోవడం వల్ల ఆ ఖజానాలు ఇప్పుడు తక్కువ పడిపోయినాయి. ఆ తక్కువ పడేసరికి ఏమైపోయిందంటే ఆ దుఃఖం వచ్చేసింది. దానివల్ల ఆయన అవతరించాల్సి వస్తుంది. ఆ తర్వాత సంబంధాలు. సో ఎక్కువ మటుగా దుఃఖం అన్నది సంబంధాల పరంగానే ఉంటుంది. సో బాబా ఇచ్చే ప్రాప్తుల్లో మొట్టమొదటి ప్రాప్తే శ్రేష్ఠ సంబంధాలు. సో ఈ సంబంధాల విషయానికి వచ్చేసరికి ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో వీళ్ళెందుకు ఇలా అన్నారు? ఇప్పుడు కర్మ ఫిలాసఫీ కొంత అర్థమయ్యేసరికి కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఏదన్నా సమస్య ఫోన్ చేస్తున్నారు, ఫలానా వ్యక్తితో సమస్య వస్తుంది అంటున్నారు. సో అది ఒక రోజులో ఒక వాక్యంలో ఇలా ఫోన్లు కొట్టగానే చెప్పే జ్ఞానం కాదు. అలా చెప్తుంటే రివర్స్ అవుతోంది. ఎందుకంటే చెయ్యట్లేదు కాబట్టి. సరే మీరు మురళిలు వినండి. వింటుంటే ఎక్కడో చోట అర్థమవుతుంది. ఏముందక్కయ్య మేము పోయిన జన్మలు అలా చేసుంటాము. అందుకే వాళ్ళు ఈరోజు మాతోటి ఈ జన్మలు ఇలా చేస్తున్నారు అని స్ట్రెయిట్‌గా ఆన్సర్‌కి వస్తున్నారు. సరే అదే గనక ఆన్సర్ అయితే మరి మీరు పోయిన జన్మలో చేస్తే వాళ్ళు ఈ రకంగా ఈ జన్మలు ఇలా చేస్తున్నారంటే మరి ఈ జన్మలో సరిదిద్దాలి కదా! ఎట్లా సరిదిద్దాలో తెలియట్లేదు. అసలు నిజంగా వాళ్ళ పట్ల ఆ రకంగా ప్రవర్తించామా? ఒకవేళ సరిదిద్దాల్సి వస్తే దేన్ని సరిదిద్దాలి? సో అందుకే మేము ఏమంటున్నామంటే కొంచెం వినండి క్లాసులు. ఇది ఒక రోజుతోటి అయ్యే పనులు కావివి. ఎందుకంటే ఈరోజు ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు బాబా చెయ్యి పట్టుకుని ఆయన సాంగత్యంలో నడవాలి అని అంటే పాపం యొక్క బరువు తగ్గాలి. ఆ బరువు పెట్టుకుని నడవలేము. అందరూ ఏంటంటే ఆ బరువును ఎత్తుకుని ఆ కొండలు ఎత్తుకుని నడవాలనుకుంటున్నారు, నడవలేకపోతున్నారు. సబ్జెక్టా అర్థమైంది. సో ఇలా చెప్పేసి మాకు అది చెప్పేసేయండి, ఇది చెప్పేసేయండి అని అంటే ఇది ఏంటంటే ఇప్పుడు నాకు ఇంత 9 ఏళ్లలో ఎంతో మంది పరిచయాలు చేశారు. ఎవరెవరైతే సమస్యలు వచ్చినప్పుడు ఆ కంటిన్యూస్ కాంటాక్ట్‌లో ఉండి ఇదిగో ఈ సమస్య వస్తే ఏం చేయాలి అని అలా చేస్తే అది అవుతది. లేకపోతే ఈరోజు మేము పరిష్కారం చెప్పినప్పుడు ఏమవుతదంటే అది గనక పీక్స్‌లోకి వెళ్ళిందనుకోండి, అమ్మో! సమస్యలొస్తున్నాయి అని భయపడి ఆగిపోతున్నారు. సో ఖచ్చితంగా మనం ఈ మార్గంలోకి వచ్చినప్పుడు పీక్స్‌లోకి ఎళ్తది. ఎందుకంటే పాపభారం అన్నది తగ్గాలక్కడ. పాపం అన్నది వినాశనం కాంది బుద్ధి మీద బరువుతోటి పనిచేయదది. వింటున్నంత సేపు అర్థమైనట్టే ఉంటది. అడుగు ముందుకు వెయ్యాలంటే వేయలేం. సో 63 జన్మల నుంచి చేసుకుంటూ వచ్చింది ఒక జన్మలో ఒక సెకండ్‌లో తీసేస్తానంటున్నాడాయన. సో ఆ రకంగా తీయడం సాధ్యం అంటే చేస్తాడు. కానీ మనం వర్తమానంలో మళ్ళీ కొత్త ఖాతాలు జమ చేయొద్దు.
సో ఇప్పుడు ఈ పాయింట్ అర్థం కావడానికి సంబంధాల పరంగా లేదా మనకి ఈరోజు అంటే ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు రావడము, ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో సంబంధాల పరంగా అది ఎలా వస్తుంది, ప్లస్ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పెరుగుతున్నాయి అంటే మన పాపము అతిలోకి వెళ్ళి అంతమవుతుంది అని అర్థం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. ఈ రోజు ఒకసారి భగవంతుని సాంగత్యంలోకి వచ్చి ఆయన సాంగత్యంలో ఆయన సమానంగా అవ్వాలి అని అన్నప్పుడు మొట్టమొదట పాపం వినాశనం అవ్వాలి. సో ఇవన్నీ మనం బాబా చెప్పే ఈ మురళీలు చదువుకుని పాపాలని వినాశనం, ఫస్ట్ పాపం వినాశనం అయితే గానీ ఆ బుద్ధి పనిచేయడం కానీ పరివర్తన కానీ జరగదు. సో దాన్ని మనం ఆయన సంయోగం తీసుకుని తొందరగా చేసుకుంటామా లేకపోతే అలా సాగదీస్తామా అన్నది మన చేతుల్లోనే ఉంది. సో ఇప్పుడు ఉదాహరణగా నేను ఏం చేస్తానంటే నా జీవితంలో స్టోరీ చెప్తాను. సో కర్నూలులో ఉద్యోగం చేసేటప్పుడు ఏమైందంటే ఒక హౌసింగ్ లోన్ ప్రపోజల్స్ వచ్చాయి 100 కోట్లది. ఆ 100 కోట్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులో ఇంచుమించు అంతా లొసుగులే ఉంటాయి. సో ప్రాజెక్ట్ అయితే శాంక్షన్ అయిపోయింది, లోన్లు కూడా ఇచ్చాం. కానీ ఆ బిల్డర్ ఏం చేశాడంటే అనంతయ్య లోన్ తీసుకునేటప్పుడేమో ఎక్కువ రాసుకుంటారు, మేము ఇంత కట్టేస్తాం 30-40 లక్షలని. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అంత ఉండదు. వాడు రాసేటప్పుడు 30 లక్షలు ఇల్లు అంటాడు, తీరా అక్కడికి వెళ్ళి చూస్తే 10 లక్షలు కూడా ఉండదు. కానీ లోన్ వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుందంటే డబ్బు వాళ్ళు తీసేసుకుంటారు, ఇల్లు ఖరీదు చూస్తే ఏ 10-15 కూడా దాటదు. అంటే లోన్ అమౌంట్ ఒక 25 లక్షలు ఇచ్చామనుకోండి, వాడు 25 లక్షల విలువ చేసే ఇల్లును కట్టడు. అక్కడ కడతాము అని చెప్పి కట్టేటప్పుడు ఏం చేస్తాడు, ఆ కాస్ట్ తగ్గించేసి కట్టేస్తాడు. సో ఆ డబ్బంతా మిగిలిపోతుంది అన్నట్టు. సో ఆ రకంగా వాడు బ్యాంకుని మోసం చేసేటప్పుడు, అంటే రేపటి రోజున ఎవడైనా లోన్ కట్టకపోతే ఆ ఇల్లు అమ్మడానికి వెళ్ళినప్పుడు అంత 25 లక్షల విలువ రాదు బ్యాంకుకి, బ్యాంకు నష్టాల్లో పోతుంది. ఈరోజు 25 లక్షలు లోన్ ఇచ్చామంటే అది తిరిగి వచ్చేటట్టు ఉండాలి. కానీ 25 లక్షలని ఇల్లు కట్టడానికి లోన్ తీసుకుని ఆ 25 లక్షల వర్త్ ఇల్లు కట్టకపోతే మరి బ్యాంకుకి ఏమొస్తుంది, వాడు రేపటి రోజున అమ్ముకోవాల్సి వస్తే. సో ఆ రకంగా వాడు మోసం చేస్తున్నాడు అని చెప్పి ఏం చేశామంటే ఆ రోజు నేనే ఆ డివిజనల్ హెడ్ ఇన్ హౌసింగ్ లోన్స్కి శాంక్షన్ చేయను. సో నాకు కింద ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారు, పైన ఇంకో బాస్ ఉన్నారు. సో ఆ రకంగా వాడు మోసం చేస్తున్నాడు బ్యాంకుని అని చెప్పేసి ఫర్దర్గా డిస్బర్స్మెంట్స్ లోన్ ఏదైతే ఇవ్వాలో అది ఆపాను. ఆపినప్పుడు వాడు ఏం చేశాడంటే ఒక రోజు క్యాబిన్లోకి వచ్చేసి, ఎవ్వరూ లేరు ఆ రోజు క్యాబిన్లో, వచ్చేసి ఎంత తీసుకుంటారు మరి, ఇప్పుడు అంతా లంచగొండి వ్యవస్థనే కదా, ఎవరు సహకరించకపోయినా వాడు బిల్డర్లు కాంట్రాక్టర్లు వచ్చి లంచాలు మాట్లాడుతూ ఉంటారు. అవునన్నామా గడిచిపోతుంది జీవితం, కాదన్నామా సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. సో అప్పటికి చెప్పాను అలాంటిది ఏమీ ఉండదంటే ఇంకా వాడు తిట్టడం మొదలు పెట్టేశాడు. మీరు తినరు, మమ్మల్ని తిననివ్వరు, మాది ఎట్లా గడుస్తుంది, వ్యాపారం అన్న తర్వాత చూసి చూడకుండా పోవాలి అని చెప్పేసి గ్యాప్ లేకుండా అరిచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక వెళ్ళి మా బాసుకు చెప్పాడంట రమాకాంత్. చెప్తే ఇప్పుడు ఆ లోన్లు అన్ని శాంక్షన్ అవ్వాలంటే ఇంకా మధ్యలో నన్ను తీసేయాలి కాబట్టి నా మీద కంప్లైంట్ వేశారు. అనంతయ్యే వేశాడు. సో అనంతయ్య ఏమని కంప్లైంట్ రాశాడంటే నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశానని చెప్పి వేశాడు కంప్లైంట్. సో దాని మీద ఒక కేసు బుక్ అయింది. సో ఇప్పుడు ఈరోజు అసలు నిజంగా చెప్పాలంటే అసలు అనంతయ్య మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు, మాట్లాడినా అక్కడ నేను మూతులు మాట్లాడింది కూడా ఏమీ లేదు. సో వర్తమానంలో మనకేమనిపిస్తుంది, అదేంటి ఆ రోజు అసలు సార్ వినండి సార్ అంటుండే కూడా మాకేం చెప్పొద్దని గట్టిగా అరిచేసి వెళ్ళిపోయాడు. కానీ నేనే రివర్స్లో మాట్లాడినట్టు కంప్లైంట్ వేశాడు. సో ఇది వర్తమానం. ఇప్పుడు ఈ వర్తమానంలో మనకేమనిపిస్తుంది అంటే అరే నేను ఏమీ మాట్లాడనే లేదు, నా మీద ఫాల్స్ కేసు వేశాడు, అనవసరంగా నా మీద అలిగేషన్స్ వేశారు. సో నేను ఎంత మంచితనంతో ఉన్నా నన్నే అంటున్నారు, నన్నే టార్గెట్ చేస్తున్నారు, నా జీవితం ఇలా అయిపోయింది. ఈ సోదంతా మనకి ఎప్పుడు ఉంటుంది కదా. ఇవన్నీ అప్పటికే జ్ఞానంలోకి వచ్చాను, 2013లో వచ్చాను, అప్పుడే జరిగింది. సో జ్ఞానంలోకి రాగానే వచ్చిన మొట్టమొదటి సంఘటన ఇది. ఇంకా ఇప్పుడు మీకు చెప్పడానికి నాకు 10 నిమిషాలు పడుతుంది, కానీ అక్కడ కేసు బుక్ అయ్యి ఎంక్వైరీలు జరిగి వాళ్ళు మాట్లాడి పైనుంచి వచ్చి ఇవి చేసి అవి చేసి అది అట్లా కంటిన్యూ అయింది. ఎక్కడి దాకా వచ్చేసిందంటే ఎంక్వైరీ ఆఫీసర్ వస్తే ఆడికి మందు పోసేసరికి వాడు నా మీద రివర్స్గానే రాశాడు. సో దానివల్ల ఏమైపోయిందంటే తాడిపత్రి అన్న పనిష్మెంట్ పోస్టింగ్ వచ్చింది నాకు. దానికి నేను రిప్లై ఇచ్చాను, ఇదిగో రుజువులతో సహా పెట్టాను, అలాంటిది ఏం జరగలేదు అది ఇది అని చెప్పి. అయినా కానీ కేసు నిలబడలే.
సో పనిష్మెంట్ పోస్టింగ్ కింద తాడిపత్రి వేశారు. సో ఇప్పుడు మనకి ఇదే మన సమస్య అందరికి. ఇప్పుడు అందరి సమస్య అదే కదా, అందరూ మమ్మల్ని అనేస్తున్నారని. సో జ్ఞానంలోకి రాగానే అంత పీక్స్లోకి ఎందుకు వెళ్ళింది అని అంటే, ఆ పాపం అన్నది ఇప్పుడు ఇటువంటి సంఘటన నా జీవితంలో ఎందుకు వచ్చిందంటే, నేను చేసుకున్న పాపం అది. నాకు ఎట్లా తెలుస్తుంది అది నేను చేసుకున్న పాపమా ఏంటని? నాకు తెలియదు అప్పుడు. అప్పుడప్పుడే జ్ఞానంలోకి వచ్చి అప్పుడే 7 డే కోర్సులు తీసుకున్నాను. ఏమీ తెలీదు. జస్ట్ అట్లా బాబాని తలుచుకుంటే, అలా తలుచుకున్నప్పుడు ఏం కనిపించిందంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితము మా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, అప్పటికి ఇంకా జ్ఞానంలో రాలేదు. ఇంకా అప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎవరితో సమస్య వచ్చినా ఇంకా మనకి ఇంగ్లీష్లో ఇట్లా వచ్చేవన్నమాట. వండర్ఫుల్ వొకాబులరీ అంటారు కదా. సో ఆ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అటువంటి అనుచితమైన భాష మాట్లాడేదాన్ని నేను. అది నాకు యోగం చేస్తుంటే ఫ్లాష్ అయింది, నేను ఎక్కడెక్కడ అనుచితమైన భాష మాట్లాడానని. వ్యక్తులతోటి డైరెక్ట్గా మాట్లాడలేదు, బ్యాంక్లో కూర్చుని అవన్నీ మాట్లాడలేం కస్టమర్లతో. కానీ ఆవేశం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఎక్కడెక్కడైతే నా ఫ్రెండ్స్ తోటి ఇలా జరిగింది, వాడు ఇలా అన్నాడని చెప్పి అనుచితమైన భాష మాట్లాడానో, అది యోగంలో ఫ్లాష్ అయింది నాకు. ఓహో, అప్పుడు అర్థమైంది నాకు, నేను ఎక్కడెక్కడి నుంచో ఈ రకంగా నా భాషాపరంగా చేసుకుంటూ వాచా ద్వారా వస్తున్నానో, అదే ఇప్పుడు అనంతయ్య నుంచి తిప్పికొట్టింది పాపం కింద. సో మనం కర్మ ఫిలాసఫీలు ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, ఫోన్లు చేసి మేము మోసం చేస్తుంటాం, వాళ్ళు చేస్తుంటారు. ఇంతే కదా అక్కయ్య, ఇంకా చెప్పేది ఏముంది? సో ఇప్పుడు మరి నేను పూర్వజన్మల అనంతయ్యని తిడితే ఇప్పుడు అనంతయ్య తిట్టాడని అనుకోవాలా? చెప్పండి. సో ఎట్లా తెలుస్తుంది? అసలు తెలిసే అవకాశమే లేదు. యోగం చేస్తే మాత్రము ఇప్పుడు ఎక్కడెక్కడ అనుకో అది ఫ్లాష్ అవుతుంది. సో ఇప్పుడు మన కర్మల యొక్క గుహ్యగతి విషయానికి వస్తే, ఇప్పుడు నాటితే కొంతకాలానికి అంటున్నాడు. అంటే ఈ రోజు మనం చేసుకున్న కర్మ ఎక్కడో చోట వచ్చేటప్పుడు అనంతయ్యతోటి ప్రవర్తించి ఉండొచ్చు, ప్రవర్తించకపోయి ఉండొచ్చు. యాక్చువల్గా ఆ కర్నూలు క్యాబిన్లో జరిగిన సీన్లో అసలు నోరిప్పిందే లేదు, కానీ నువ్వు అనుచితంగా మాట్లాడావన్నది అక్కడ కంప్లైంట్. ఎక్కడ మాట్లాడని, ఎక్కడో మాట్లాడాను నేను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సపోజ్ ఏ అండ్ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. సో ఏ అన్న వ్యక్తి బి అన్న వ్యక్తిని తిట్టాడు. తిట్టినప్పుడు ఈ బి అన్న వ్యక్తి సిచ్యువేషన్ నంబర్ 1లో, సరే మనకెందుకులే, ఆడి పాపానికి ఆడి పోతాడు, మనకెందుకులే అని చెప్పేసి క్షమించేసి, క్షమాభ అంటే క్షమించడం అంటే తీసేయడం, క్షమించడం అంటే శిక్ష నుంచి మినహాయింపు కాదు, భవిష్యత్తులో వచ్చే శిక్షకి మినహాయింపు కాదు, వర్తమానంలో మన బుద్ధిలోంచి తీసేయడం అంతే అని వదిలేశాడు అనుకుందాం బి ఒక సిచ్యువేషన్ నంబర్ 1లో. సో ఈ బి వెళ్ళిపోయాడు ఆ కర్మ చక్రం నుంచి. కానీ ఏ తిట్టాడు కదా, సో ఏ తిట్టిన పాపము ఇతని ఖాతాలో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఏకి ఈ పాపం అన్నది ఇంకెవరి వల్లనన్నా వస్తుంది. సో కాబట్టి కరెక్ట్గా ఈ వ్యక్తిని అంటేనే ఈ వ్యక్తి తిరిగి వస్తాడని చెప్పి చెప్పలేం మనం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, కొన్ని అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే ఎగ్జాంపుల్కి చిన్న తిట్టడం అని తీసుకుని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, సరే కానీలే మనకెందుకులే అని చెప్పి పగ ప్రతీకారాలు పెంచుకోకుండా, భగవంతుడే చూసుకుంటాడులే, వాడి పాపానికి వాడే పోతాడులే అని వదిలేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కర్మల యొక్క చక్రం నుంచి, కర్మలు ఏం చెప్తోంది, ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది, ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది అని. అంటే ఈ ఏని బిని తిట్టినప్పుడు బి ఆ రకంగా నాకు ఎందుకులే అని చెప్పి ఆ బుద్ధిలోంచి తీసేసి వెళ్ళిపోయినా కానీ, క్షమించినా కానీ ఏలో ఉన్న పాపపు ఖాతా పోదు. అప్పుడు ఏకి తిరిగి ఎక్కడి నుంచి వస్తుంది, బి నుంచి రాదు. ఎందుకంటే బి వద్దనుకుని వెళ్ళిపోయాడు, ఇంకా పోతే పోయింది, ఏమన్నా వాడి కర్మకాడు పోతే ఇంకెక్కడి నుంచి అన్నా రావచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు, ఈ ఏ గనక ఇప్పుడు నాటితే కొంతకాలానికి అంటున్నాడు కాబట్టి, సపోజ్ బి గనక పగ పెంచేసుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా బి నుంచి వస్తుంది. కానీ బి చక్రంలో నుంచి బయటకు వచ్చేసాడు, అప్పుడు ఏకి ఎవరి నుంచి వస్తుందా కర్మకాత, ఇంకెవరి నుంచైనా వస్తుంది.
ఇలా ఇంకెవరి నుంచైనా వచ్చినా కానీ ఏం చేయాలి? ఒకవేళ జ్ఞానంలో ఉండి రియలైజ్ అయితే గనక ఇప్పుడు నాటిత కొంత కాలానికి అన్నప్పుడు ఈ కాలంలో గనక అతను రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను అని అనుకుని గనక సెట్ చేసుకుని ఆశీర్వాదాలు ఇస్తే ఏ కర్మభోగాన్ని అనుభవించడు. ఎందుకంటే ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు రియలైజ్ అయ్యాడు, అవును నేను తిట్టాను కాబట్టే నాకు ఎవరో ఒకరి ద్వారా తిరిగొచ్చింది. మనం చేసుకోకుండా ఏది రాదు. ఆ రియలైజేషన్ తోటి గనక అంటే తప్పు నాది అనుకున్న రోజున సరిదిద్దుకోవడం ఈజీ అయిపోతుంది. అలా కాకుండా ఈ వ్యక్తి వచ్చి నన్నెందుకు తిట్టాడు, నేను తిడతానని చెప్పి మళ్ళీ వర్తమానంలో కొత్త ఖాతా క్రియేట్ చేశాడు అనుకుందాం. మళ్ళీ చక్రంలోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ అందుకే ఏమవుతుంది, బాబా వచ్చి నేర్పిస్తున్నాడు వరదానాలు ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది, ఇతను తిట్టిన యొక్క ప్రభావం నా మీద పడదు, మీద నుంచి పుణ్యం ఖాతా జమ అవుతుంది. ఇది కర్మ ఫిలాసఫీ. సో ఇప్పుడు ఈ నిజం కథలో అది అనంతయ్య ద్వారా వచ్చిందంటే అనంతయ్యని తిట్టానా, లేకపోతే ఇంకెక్కడెక్కడెక్కడెక్కడో అనుకుంటూ వచ్చినాయి తిరిగి వచ్చినాయి అంటే నా అనాలిసిస్ ప్రకారం నేను ఎక్కడెక్కడెక్కడెక్కడో చేసుకుంటూ వచ్చిందంటే ఇక్కడ తిప్పికొట్టుంటుంది. ఎందుకంటే మనం సాధారణంగా ఏం చేస్తామంటే క్యాజువల్గా మాట్లాడేటప్పుడు కూడా అలా లూజ్గా అనుచితమైన భాష మాట్లాడేస్తూ ఉంటాం. సో ఎవరితోటో ఏదో సమస్య వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని ఏమనలేక సైలెంట్ అయిపోవడము ఇక్కడ కుడుకుడు నడుస్తూ ఉంటుంది. లేదా మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళతోటి కానీ చెప్పేటప్పుడు అబ్బా రోజు వచ్చి ఇట్లా తలనొప్పి చేసేసాడు, ఇలా అయిపోయింది అలా అయిపోయింది, వాడు ఇలాంటి వాడంటే ఎన్నో మాట్లాడేస్తూ ఉంటాం. మరి అది పాపపు ఖాతా తిప్పి కొడుతుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే భగవంతుని చట్టాలు ప్రతి నిమిషం పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు నాకు అనంతయ్య నుంచి వచ్చింది, కేసు బుక్ అయిపోయింది. సో వర్తమానంలో నేనేం చేశాను, అప్పటికి నాకు ఇంకా ఇంత ఇది లేదు కాబట్టి ఏదో బాబాని తలుచుకున్నాము, నేను చేసుకున్న కర్మే నాకు వచ్చిందని నేను యోగం చేసినప్పుడు ఎక్కడెక్కడ నేను అనుచితంగా మాట్లాడాను ఇది ఫ్లాష్ అయింది. ఇది నిజంగా కరెక్ట్గా బాబా కనెక్ట్ అయితే ఎవరికన్నా ఫ్లాష్ అవుతుంది. ఎందుకంటే బాబా జ్ఞానం ఏం చెప్తోంది, మీరు త్రికాల దర్శులు అంటుంది. అంటే 3 కాలాల జ్ఞానం మీకుంది. సో గడిచిపోయిన గతము, వర్తమానము, వర్తమానం ఆధారంగా నెక్స్ట్ ఏం సంఘటన వస్తుంది. మొన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, భక్తి మార్గంలో జ్యోతిష్య శాస్త్రమే సైన్స్ని ఆధారంగా తీసుకుని చెప్పగలిగినప్పుడు మీరు చెప్పలేరా అన్నాడు. సో అందుకే మీరు త్రికాల దర్శులు, 3 కాలాల జ్ఞానం ఉంది మీకు అంటున్నాడు. సో నా గడిచిపోయిన గతంలో నేను ఎక్కడ తప్పు చేశాను అన్నది మనం యోగం చేస్తే మనకు ఫ్లాష్ అయిపోతుంది. సో వర్తమానంలో ఏం చెయ్యాలా అన్నది బాబా మురళిలో చెప్పేశారు. సో అప్పుడు ఏం చేసాము, ఇంకా ఆ రోజు అప్పుడు బాబాని తలుచుకోవడము, ఆ తర్వాత ఇంకా కేసులు హ్యాండిల్ చేయడం ఇవన్నీ చేసాము. అయినా ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి కూడా డబ్బులు ఇచ్చి అన్ని రకాలుగా ఇచ్చేశారు కాబట్టి ఇంకా అక్కడ ఏమీ జరగలేదు. పనిష్మెంట్ పోస్టింగ్ కింద తాడిపత్రికి వచ్చాం. తాడిపత్రికి వచ్చిన మనకేమనిపిస్తుంది, అరే ఈ రోజు నేను బ్యాంకు కోసము బ్యాంకు 100 కోట్లు నష్టపోవద్దని చెప్పి నేను ఇంత జాగ్రత్తలు తీసుకుంటే ఆ బిల్డర్ కంప్లైంట్ వేశాడు, ఆ కంప్లైంట్ కి పర్యవసానంగా ఇక్కడ తాడిపత్రి పోస్టింగ్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ లో తాడిపత్రి అంటే పనిష్మెంట్ పోస్టింగ్. సో మనం ఎట్లా ఆలోచిస్తున్నామంటే బ్యాంకుకి 100 కోట్ల నష్టం రాకుండా ఈ రోజు నేను జాగ్రత్త పడి నిజాయితీగా పనిచేసినందుకు నా నిజాయితీకి ప్రతిఫలంగా నా మీద కేసు బుక్ అయితే ఆ కేసుకి ప్రతిఫలంగా తాడిపత్రి. యాక్చువల్గా ఇది మన అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఈ రకంగా ఆలోచించడము రాంగ్ అనాలిసిస్. ఎందుకు రాంగ్ అనాలిసిస్ అంటే ఈ రోజు ఒక సంస్థలో పని చేస్తూ నిజాయితీగా సంస్థ నష్టాల్లో పోవద్దని చెప్పి మనం జాగ్రత్తలు తీసుకుంటే దాని పర్యవసానంగా పుణ్యమే వస్తుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నేను బ్యాంకు నష్టపోవద్దు నిజాయితీగా పనిచేసిన దానికి పుణ్యం ఏదైతే ఉందో అది తర్వాత వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ ఎందుకు వచ్చింది, తాడిపత్రికి ఎందుకు వెళ్ళాను, ఈ అనంతయ్య ఎందుకు వచ్చాడు, ఎక్కడెక్కడో నేను చేసుకున్న ఖాతా యొక్క ఫలితం. సో ఎక్కడెక్కడో నేను మాట్లాడిన దాన్ని అంతా కలిపి ఒక కేసు కింద వచ్చేసింది. అంటే ఇది వేరు ఇది వేరు. మంచి పని చేస్తే నిజాయితీగా ఉంటే తప్పుడు పర్యవసానం వచ్చే అవకాశమే లేదు. మనం ఏం చేస్తున్నామంటే దానికి దీనికి లింక్ పెట్టేస్తున్నాం.
నేను ఈ రోజు మంచి పని చేశాను, ఇదిగో నాకు సమస్య వచ్చింది. నేను నిజాయితీగా ఉన్నాను, అలా నిజాయితీగా ఉంటే సమస్యలు రావడం అంటూ ఉండదు. సో నేను నిజాయితీగా ఉండడం వల్ల మంచే జరుగుతుంది. అనంతయ్య కంప్లైంట్ ఏదైతే ఉందో ఇది నేను చేసుకున్న చెడు కర్మ యొక్క ఫలితం. బ్యాంకు నష్టపోవద్దని ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నానో దాని యొక్క పర్యవసానం కాదు. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాం, ద్వాపరం నుంచి వస్తున్నాం. ద్వాపరం నుంచి వస్తూ ద్వాపర కలియుగాల్లో చేసుకుందంతా మెట్లు దిగుతూ వచ్చినప్పుడు ఇది సెటిల్మెంట్ యుగం. ఈ సెటిల్మెంట్ యుగంలో ఏమవుతుందంటే పాపము పుణ్యము రెండు కలిపి వస్తుంటాయి కాంబినేషన్లో. ఆ కలిపి కాంబినేషన్లు వచ్చేసరికి మనం ఎట్లా ఆలోచిస్తున్నామంటే వర్తమానంలో మంచి చేయడము, ఆ తర్వాత చెడు పర్యవసానం వచ్చేసరికి ఈ మంచికి చెడుకి లింక్ పెట్టేస్తున్నాం. అందుకని కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఎందుకంటే చట్టము స్పష్టంగా ఉంది, ఏ బీజాన్ని నాటితే అదే ఫలము, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు, ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో అలా చట్టం స్పష్టంగా ఉన్నప్పుడు మీకు మంచి పని, ఒక సంస్థ నష్టపోవద్దు 100 కోట్లు అని చెప్పి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చెడు జరగడం అన్నది ఉండదు. ఏ చెడు అయితే జరిగిందో అది నేను చేసుకున్న పాపం యొక్క పర్యవసానము. పనిష్మెంట్ వచ్చింది, తాడిపత్రికి వెళ్ళాం, తాడిపత్రిలో ఏం జరిగిందని మీ అందరికి ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి నేను రిపీట్ చేయట్లేదు. సో తాడిపత్రిలో ఏమైపోయింది, ఇంకా మన ప్రభాకర్ రెడ్డి అన్న వాళ్ళు ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయింది. సో చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పుడే 2013లో జ్ఞానంలోకి రావడమే ఓ పక్క అనంతయ్య, ఎంక్వైరీ ఆఫీసర్, స్టాఫ్, పబ్లిక్, ఇక్కడ సమస్యలు, ఇది పీక్స్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ట్రాన్స్ఫర్, తాడిపత్రికి వెళ్ళిపోతే తాడిపత్రి ప్రజలు, బాసులు, రిపోర్టర్లు, పోలీసులు, అది పీక్స్లోకి వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళింది? చేసుకున్న కర్మ. సో ఈ బరువు అన్నది దిగితే గాని ముందుకు వెళ్ళలేము. కానీ ఏమంటే బాబా మీద నిశ్చయం, బాబా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ సమస్యల్లో ఆయనని తలుచుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ దాటిపోయి ఆ బరువు దిగిపోవడం వల్ల ఏమైపోయింది, ఆ పాపభారం దిగిపోవడం వల్ల ఆ బుద్ధి పనిచేసి జ్ఞానంలో ఇంత ఫాస్ట్గా నేను ముందుకెళ్ళడానికి కారణం అదే. సో జ్ఞానంలో వచ్చి అర్థమై కూడా ముందుకు ఎవరైనా వెళ్ళటం లేదు అని అంటే బరువు ముందుకు పోనివ్వదు. ఎందుకంటే 9 ఏళ్ల నుంచి స్టూడెంట్స్కి అందరికి గైడెన్స్ ఇచ్చి చూస్తున్నాం కదా, ఇదిగో ఈ రకంగా వచ్చినప్పుడు కొంత బాబాని పట్టుకుని అది మనం చేసుకున్న కర్మ అన్నది రియలైజ్ అవ్వండి అంటే ఎవ్వరూ ఒప్పుకోమంటున్నారు. అవతల వాళ్ళదే తప్పు అంటున్నారు. అవతల వాళ్ళదే తప్పు అని అనుకున్నంత వరకు అక్కడ సరిదిద్దుకోలేవు. సో ఈరోజు అనంతయ్య, ఎంక్వైరీ ఆఫీసరు, బాస్, సబార్డినేట్స్, పబ్లిక్, పోలీసు ఇంతమంది వచ్చి ఇన్ని రకాలుగా వచ్చేసారు అని అంటే నేను చేసుకున్న ఇదే కాబట్టి నేను సరిదిద్దుకోవాలి. సో సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ బాబాని తలుచుకోవాలి. తలుచుకున్నప్పుడు ఏమవుతుంది? శూలం ముళ్ళులాగా వస్తుంది. అంటే ఆ ఫేస్ కంటిన్యూ అయింది. ఆ కంటిన్యూ అయినప్పుడు ఏంటి, ఇంకింత పీక్స్ లోకి పోయింది. ఎందుకంటే ఇంకా బాబాని పట్టుకుని ఇంకా అమ్మో బాబా కాపాడుతాడని అంతే నమ్మాం అంతే. అప్పుడు ఇన్ని మురళీలు చదివింది లేదు, అసలు ఇంత జ్ఞానం తెలిసింది లేదు. కానీ ఎక్కడో పోయిన కల్పంలో చదువుకుని ఇది ఉంది, ప్లస్ బాబా తోడు ఉన్నప్పుడు ఏమైందంటే సహజంగా కొన్ని ఎమర్జ్ అవుతాయి, ప్లస్ ఆయన ఛత్రఛాయలు ఉన్నప్పుడు ఆయన సాంగత్యంలో ఉంటే కూడా కాపాడు. సో ఆ ఫేజ్ నడిచింది. తాడిపత్రులు ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఫాల్స్ కేసులు బుక్ అయ్యాయి. సో ఎక్కడో ఎస్కేప్ అయ్యాం లా కాబట్టి ఇక్కడ పట్టేసింది. సో ఈ ఫేజ్ ఏదైతే వస్తుందో ఆ సమయంలో నిలబడాలి, ఆయనని నమ్మాలి. అరే నేను చేసుకుంది నాకు వస్తుంది, ఇవన్నీ పాసింగ్ మూమెంట్స్. ఈ పాసింగ్ మూమెంట్స్ గడిచేటప్పుడు అది జస్ట్ ఏమంటున్నాడంటే ఒక స్వింగ్ ఉయ్యాల లాంటిది. అంటే సత్యత ఒక్క నావ కదులుతుందే గాని మునిగిపోదు అంటాడు. అంటే వచ్చేసింది సమస్యల మీద సమస్యలు వచ్చేస్తాయి. కానీ నా జీవితానికి నావికుడు బాబా అని అనుకున్నప్పుడు నావ మునగదు, కానీ సమస్యలు అతిలోకి వెళ్ళిపోతాయి. సో కర్నూలు నుంచి తాడిపత్రి, ఆ తాడిపత్రిలో ఆఫీసుల సమస్యలు, ఇక్కడ ఫ్యామిలీల ఫాదర్కి అప్పుడే ఆరోగ్యం బాగాలేదు, అక్కడ కేసుల మీద కేసులు బుక్ అయిపోతున్నాయి, ఇక్కడ ఫాదర్ కూడా పోయారు. సో అటు ఇటు సమస్యలు పీక్స్లకు వచ్చేసాయి. కానీ ఆయన నమ్మి నిలబడ్డా.
సో రావడమే ఇంకా ఆయన మార్గంలో వెళ్ళాలనుకున్నాను. నాకు జ్ఞానం నచ్చేసింది. ఇంకా బాబాతో పాటు నడవాల అని అనుకున్నప్పుడు ఆ బరువు తీయాల్సి వస్తుంది. ఆ బరువు పెట్టుకుని నడవలేం. చాలా మంది నేను జ్ఞానంలో ఫాస్ట్‌గా నీకు ఏవేవో కారణాలు చెప్తారు కానీ యాక్చువల్‌గా ఆ సమస్యలు వచ్చినప్పుడు నిలబడి ఆ పాపం యొక్క బరువును దించేసుకున్నాను. సో ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? శివబాబా వల్ల సాధ్యమైంది. ఎందుకంటే పాపాన్ని తీసే పవర్ ఆయనకొక్కడికే ఉంది. అందుకే నిశ్చయ బుద్ధి విజయంతి అన్నాడు. ఆ బరువు అన్నది దిగిపోయేసరికి ఏమైపోయిందంటే బుద్ధి పనిచేయడం మొదలుపెట్టి దివ్య బుద్ధికి దివ్య జ్ఞానం అర్థమవుతుంది. అందుకే ఫాస్ట్‌గా వెళ్ళిపోగలిగాను. ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకున్నాను. వర్తమానంలో పాపపు ఖాతా జమ చేయొద్దన్నాడు. సో ఇంక పుస్తకాలన్నీ తీసుకొని చదివి బాబా సాకులు చెప్పొద్దు అన్నాడు. బాబా భాషలో సాకులు, మన భాషలో నిర్లక్ష్య ధోరణి, అబద్ధాలు. సో ఇవన్నీ ఏమీ చెప్పట్లేదు. సో పుస్తకాలు తెచ్చుకొని చదివాము. ఎక్కడ జరుగుతుందా అని. కొంత బాబాని అడిగాం, వాళ్ళని అడిగాము. ఆ తర్వాత ఏదైతే జ్ఞానంలోకి రాగానే ఇక్కడి నుంచి అనంతయ్య నుంచి, అన్న నుంచి ఇంకా తర్వాత ఎంతో మంది అన్నలు ఎన్నో సమస్యలు క్రియేట్ చేశారు. సో అప్పుడేమంటున్నారంటే, ఇంకా ఆ రోజుల్లో సాకార మురళియే ఇదే చూస్తే ఇలా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ క్షమించమని అడగమన్నారు. సో బాబాని క్షమించమని అడిగేసాం. అడిగేసిన తర్వాత ఆ నిందలు, ఈ నిందలు రకరకాలుగా ఇప్పుడు మనం అంటాం చూసారా అందరూ నన్నే అంటారని చెప్పి. అసలు అందరూ నన్నే అన్నారు. అంటే వాచా ద్వారా దుఃఖం వచ్చిందక్కడ. అంటే ఎక్కడో వాచా సేవ పూర్తిగా సంగమ యుగం వరకు లాగేటట్టు చేయలేదని అర్థం. అంటే ఒక్కోటి నా స్వచింతన 24 గంటలు స్వచింతన చేసుకుంటాను. ఇప్పటికి గూడా నా కర్మల మీద స్వచింతనే ఎక్కువుంటది నాకు. అంటే నా గురించి వ్యక్తిగతంగా తెలియని వాళ్ళు ఏదేదో మంజులక్కయ్య, అమ్మ గురించి మాట్లాడితేనే ఏదేదో చెప్తారు గానీ, నా ఫోకస్ అంతా నా మీదే ఉంటది. నా జీవితంలో ఏం జరుగుతోంది? ఎక్కడ తప్పులు చేస్తున్నాను? ఎక్కడ సరిదిద్దుకోవాలి? అరే! ఈరోజు ఇంత వాచా సేవ చేసినా అది నాకు సంగమ యుగం లాస్ట్ వరకు లాగలేదు అనంటే, ఎక్కడో లోటుండిపోయింది నా పురుషార్థంలో పోయిన కల్పనలో. అందుకే వాచా ద్వారా సమస్యలొచ్చినియి. అందరూ అనాల్సొచ్చింది నన్ను. సో, అప్పుడు ఏం చేశానంటే పుస్తకాలు అప్పుడు హిందీ అంటే సాకార మురళిలో వచ్చింది ఆ పాయింట్ అప్పుడు. ఏమంటే, మీరు క్షమాపణ కోరి మీరు గనక ప్రతిజ్ఞ చేస్తే పూర్తి సంయోగం వస్తదని. సో, అప్పుడు బాబా ఎదురుంగా ప్రతిజ్ఞ చేశాను. ఇంక ఇప్పటి నుంచి ఈ వాచాని మీ సేవ కోసం ఉపయోగిస్తాను అని. ఎప్పుడైతే ఆ రకంగా బాబా ఎదురుంగా ప్రతిజ్ఞ చేశానో, ఇంకా ఎందుకు వాచగా కంప్లెయింట్ దానికే పడింది. అందరూ అనడం ఈ ఈ సమస్య యాక్చువల్‌గా అందరి జీవితాల్లో వస్తది. ఎందుకంటే అందరూ అదే అంటారు. అందరూ మమ్మల్నే అంటున్నారు, మమ్మల్నే అంటున్నారని. అంటే మన వాచా సేవ యొక్క ఫలం అక్కడి దాకా లాగలేదు. సో, ఇప్పుడేం జేస్తున్నాను నేను స్వచింతన చేసుకొని, ఆ సమస్యకు పరిష్కారం కనుక్కొని, బాబా ఎదురుంగా ప్రతిజ్ఞ చేశాను. ఇంక ఈ వాచాని మీ సేవ కోసమే ఉపయోగిస్తాను. మీ జ్ఞానాన్ని ప్రచారం తీసుకురావడానికి ఇంకా ఆ రోజు నుంచి నా వాచాని సేవకే ఉపయోగించా. సో, దానివల్ల ఏమైంది టోటల్‌గా గడిచిపోయిన గతం యొక్క పాపము అక్కడ పోయింది. ఆ తర్వాత ఏ ప్రతిజ్ఞ అయితే చేశానో ఇంక నా వాచాని ఆయన కోసమే వాడతానని చెప్పి, ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాచాని సేవ కోసమే వాడా. సో, అప్పుడు ఏమవుతది? ఆ పర్వతాల్లాగొచ్చిన సమస్యల సమయంలోనూ నిలబడ్డాను. అవి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, ఇంక ఎవరేదన్నా ఇంపాక్ట్ లేదు. అసలు నిజంగా చెప్పాలంటే, అప్పుడు అనేవాళ్ళకి, ఇప్పుడు అనేవాళ్ళకి చూస్తే ఆల్‌మోస్ట్ డ్రాస్టిక్‌గా గ్రాఫ్ పడిపోయింది. ఈ మధ్య ఎవరేమన్నా అన్నా గాని అది పరీక్షే వస్తోంది. ఎందుకంటే నా స్థితి పాడవట్లేదు. అప్పుడు అనంతయ్య అన్నలు, ఎంక్వైరీలు ఇవన్నీ వచ్చినప్పుడు కొంచెం స్థితి కదిలింది. ఎందుకు? పాపభారం కాబట్టి. సో, ఆ రకంగా ఈరోజు సమస్యలొచ్చినప్పుడు మనము నిశ్చయ బుద్ధి, అయ్యో! జరుగుతదో లేదో, బాబా కాపాడుతాడో లేదో, ఏమైపోతదని సందేహాలు పెట్టుకోకుండా, ఇప్పుడు గనక ఆయన మీద నమ్మకంతోటి ఆయన ఖచ్చితంగా తీస్తాడు. మరి 63 జన్మల నుంచి చేసుకుంటూ వచ్చేసి నేనిలా సదా శాంతి స్వరూప వరదానం ఇస్తే అయిపోవాలి అనంటే కొండలెక్కువున్నాయి కదా! సో, ఆయన దయాసాగరుడు కాబట్టి అటువంటి కొండల్లాంటి, పర్వతాల్లాంటి సమస్యల్ని గూడా నిజంగా చెప్పాలంటే ఇన్ని సమస్యలొచ్చాయన్న మాటే గాని పెద్దగా కూలిపోయిందేం లేదు. ఏదో కొంచెం అలజడిలాగా అట్లొచ్చింది గానీ, ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నిటి వల్ల నాలో ఉన్న నిజంగా చెప్పాలంటే ఎక్కడో బ్యాంక్‌లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఈరోజు మేము భగవంతుని జ్ఞానం చెప్పడం అంటే అసలు ఊహకందని విషయం. అసలు ఈ రోజు నా ఖాతాలో సమయమన్న ఖజానా, శాంతి, సంతోషము, సంతృప్తి, ఆరోగ్యము
అసలు ఇవన్నీ వస్తాయని అసలు నా ఊహకందని విషయాలు ఇవన్నీ. కానీ ఆనాడు ప్రతిజ్ఞ చేశాము, ఇంకా ఈ వాచాన్ని మీ సేవకే వాడతాం, ఇంకా నా జీవితం యజ్ఞ సేవకే సమర్పణ అనుకుని ఆ రోజు నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత కూడా ఏమైనా పాపాలు చేస్తుంటే ఈ పుణ్యం యొక్క డామినేషన్ పెరిగిపోతుంది కాబట్టి పాపం యొక్క ఇది ఉండదు. ఆ తర్వాత చెప్పేటప్పుడు నిజాలు చెప్పాలి. నిజాలు చెప్తే కూడా చాలా మటుకు 50% దాకా తీసేస్తా అన్నాడు పొరపాటు. సో ఆయన ఏది చెప్పాడని చదువుకోవడం చెయ్యడం. సో కాబట్టి మనం చేసే పాపపుణ్యాలని చట్టాలకి అనుగుణంగా జరుగుతాయే తప్పితే వ్యక్తుల యొక్క నిర్ణయాలను బట్టి కాదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వ్యక్తుల యొక్క నిర్ణయాలను బట్టి అమ్మో ఇంతమంది కాదంటున్నారంటే తప్పేమో, సో అందరూ ఏది చేస్తే మేము అది చేస్తాం అంటున్నారు. బాబా ఏది చెప్తే చేస్తాం అనట్లే. సో ఆ సమస్యలు వచ్చేసరికి ఏమైపోతుందంటే కదిలిపోతున్నారు. కదిలిపోయి నాకు యోగం కుదరట్లేదు అని వదిలేస్తున్నారు. సో ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు కర్నూలు నుంచి తాడిపత్రి ఎంతో మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయినప్పుడు మరి వాళ్ళు గుర్తుకు రారా అంటే గుర్తుకు వస్తారు. అన్ని సంఘటనలు మన ఎదురుగా జరిగేటప్పుడు గుర్తుకు రాకపోవడం అంటూ ఉండదు. అంత మాత్రాన నాకు యోగం కుదరట్లేదు అంటే ఇంకేం చెప్తాము? బాబా గుర్తున్నాడా? యోగం కుదరడం అంటే ఏంటి అసలు? సో ఈ కుదరడం అన్న దగ్గరనే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇన్ని సమస్యలు వస్తే మేము అలా కూర్చుంటే ఇంకా నాకు ఎవరు గుర్తు రావద్దు, అలా కనెక్ట్ అయిపోవాలి, నేను ఇంకేమి గుర్తు రావద్దు అంటే అది సాధ్యం కాదది. ఒక సమస్య వచ్చిందంటే దాని మీద ఖచ్చితంగా ఆలోచనలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకు వరదానాలు శుభకామనలు ఇచ్చి మార్చుకుంటూ పోవాలి. అప్పుడు స్థితి అంటే జరుగుతున్న సంఘటనల ఆధారంగా వ్యర్థం వస్తుంది. మార్చండి సమర్థంగా అంటున్నాడు. సో ఇప్పుడు కర్నూలు నుంచి తాడిపత్రి వరకు వచ్చి తాడిపత్రి నుంచి హైదరాబాద్కి 8 నెలలే ఉన్న అక్కడ ట్రాన్స్ఫర్ వరకు ఒక పెద్ద గ్రంథం. ఇవన్నీ గుర్తురావా అంటే ఆ రోజు ఇప్పుడు జూమ్ లో చెప్తున్నాను కానీ సంఘటన గుర్తొచ్చినప్పుడు ఎలా ఉండుండొచ్చు పరిస్థితి. ప్లస్ అవి జరిగేటప్పుడు అక్కడ సమస్య అవుతోంది. ఇటు ఫాదర్ సిక్ అయిపోయారు, ఇటు హాస్పిటల్, అటు ఇటు అన్ని ఇట్లా వచ్చాయి అంటే ఆ బరువుని దించేయడానికి. కానీ నేను జ్ఞానంలోకి వచ్చినాకనే వచ్చాయి అని అంటే ఎందుకు వచ్చాయి? మరి ఆ పాపభారం తీయకపోతే ఎట్లా బుద్ధి పని చేస్తుంది? జ్ఞానం ఎట్లా అర్థం అవుతుంది? ఎట్లా ఆయన చేయబట్టుకుని నడుస్తాము? సో ఎంతకాలం వచ్చింది? తాత్కాలికంగా కొంత సమయము, ఇదేమి 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని నెలలు నడిచింది. కానీ అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో ఆ పాపం అన్నది నా ఎదురుంగకు వస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్న దైవీ గుణాలు, దాని సమస్యకు పరిష్కారం ఏంటి, బాబా ఏం చెప్తున్నారు, బాబా పాత్ర ఏంటి, ఆయన జ్ఞానం ఏం చెప్తుంది అని ఆ పాపం యొక్క ఫేజ్ నా జీవితంలో నడిచేటప్పుడు ఈ జ్ఞానం అన్నది తెలుసుకునే అవకాశం వచ్చింది. బాబాకి దగ్గరయ్యే అవకాశం వచ్చింది. అసలు సమస్యలు వచ్చినప్పుడు బాబాకి దగ్గర అవ్వడం అన్నది మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. సో ఈ రోజు సమస్య వచ్చినప్పుడు సమస్యకి దూరమై బాబాకి దగ్గర అవుతున్నాము అని అంటే దాని అర్థం ఏంటి? ఆ మొత్తం కొండలన్నీ కరిగిపోయి ఇంకా ఆ తర్వాత జీవిత యాత్ర అన్నది సాఫీగా సాగిపోతుంది. ఒకప్పుడైతే ఒకటి పోతే ఒకటి అన్నట్టు ఉండేది రోగాలు, లేదా అన్ని కలిపి ఒకసారి అన్నట్టు ఉండేది. ఈ రోజు ఆరోగ్యం వచ్చింది. అప్పుడు సంపాదిస్తున్నామన్న మాటే గాని సంతృప్తే లేదు అసలు. ఈ రోజు సంతృప్తి అన్న ఖజానా వచ్చింది. అప్పుడు ధైర్యము అవి ఇవి కాస్త అటు ఇటు ఫ్లక్చువేట్ అయ్యేది. ఇప్పుడు బోల్డ్ అంత ధైర్యము, సమయము, సంకల్ప శక్తి. ఆ తర్వాత అసలు బ్యాంక్ లో కూర్చుని ఊరికే రుణమాఫీలు చేసే వాళ్ళమే కానీ ఏనాడు రైతుల సమస్యల గురించి పరిష్కారం తెలియదు. అది తెలుసుకుని వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఆ దుఃఖం నుంచి ముక్తి ఇచ్చాము. ఇట్లా ఎన్నో ఎన్నో సేవలు చేసుకుంటూ పోతే ఎంత పుణ్యం కావచ్చు. సో ఆ రకంగా ఈ కర్మ యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి అనుగుణంగానే నడుస్తుంది. సో ఒకటి ఏంటంటే మనం అందరినీ తప్పుపడుతూ పోతున్నంతసేపు మాత్రము మన జీవితం. సో బాబా ఇన్ని పాపాలున్న సింపుల్ ఒకటే చెప్పాడు, క్షమించమని అడిగి ప్రతిజ్ఞ చేసేయండి. చేసేసామంటే నా సంయోగం వచ్చేస్తా, సంకల్పం చేయండి సంయోగం ఇస్తా అన్నాడు. సంకల్పం చేసేసాం, మీ యజ్ఞం ఇంకా
యజ్ఞ సేవకే నా జీవితాన్ని సమర్పణ చేస్తాను, ఇంక ఈ వాచాన్ని మీ సేవకే వాడతాను అని సంకల్పం చేశాము, సంయోగం వచ్చేసింది. సో ఆనాడు మొదలు పెట్టాను ప్రతిజ్ఞ చేసి అంటే ఈనాడు. సో ఆనాడు సమస్యలు వచ్చేసరికి ఇంకా వాచ మొదలు పెట్టేసరికి జ్ఞానంలో వచ్చిన 10 నెలల నుంచే జ్ఞానం చెప్పడం మొదలు పెట్టా. ఎందుకు? సంకల్పం ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞ చేసేసరికి సంయోగం ఇచ్చాడు. సో ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళిపోయి, ఇంత జ్ఞానం లేదు అప్పుడు, రుజువులు చూపించడానికి పుస్తకాలు లేవు. చాలా సింపుల్ నిజంగా చెప్పాలంటే. అందుకే మీరు ప్రతిజ్ఞ చేయండి, సంయోగం వస్తుంది అంటారు. సో ఇంక అంతే, ఇంకా ఆయన నమ్ముకోవాలి. నిశ్చయం ఉంది, ఆయన సహాయం చేస్తాడన్న నిశ్చయం ఉంటే ఇంకా ముందుకెళ్ళిపోవాల్సిందే. అమ్మో ఏమైపోతుందో ఏమో అంటే ఇంకా రోజు ఆ కొండలు మోసుకుంటూ దిగాలి. నేను ఎంత చేసినా అందరూ నన్నే అంటున్నారు, నన్నే అంటారు. ఎందుకంటే వాచ చేయటం లేదు కదా. అసలు స్వచింతన చేసుకుంటే అదే అనిపిస్తుంది. ఇన్నేళ్ల నుంచి 10 నెలల చెప్తూ ఉన్నా కానీ 84వ జన్మ వరకు క్యారీ కాలేదా అనిపించింది నాకు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాము, వచ్చే కల్పానికి ఏవైతే వాచ అంటే ఇలా మాట్లాడాను, ఏవైతే సమస్యలు వచ్చి కొన్ని కేసులు ఇవంతా వచ్చి ఇవి రాకుండా ఉండాలంటే ఇంకా నేను పెంచుకోవాలి ఈ యుగంలో. అంటే ఈ యుగంలో జ్ఞానరత్నాలు పంచే సేవ ఏదైతే ఉందో నా ఆఖరి జన్మ వరకు వచ్చే విధంగా నేను ఇంకా పుణ్యం అంటే పోయిన కల్పంలో చేశాను కానీ ఎంతో కొంత తక్కువ పడింది ఆఖరిలో. ఆ తక్కువ పడేసరికి ఏమైపోయిందంటే ఈ కేసులు బుక్. సో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, డ్రామాలో ఇప్పుడు బాబా మళ్ళీ అవతరించి మళ్ళీ రచించుకోండి అంటున్నాడు. సో రచించుకోమన్నప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నా సేవల్ని పెంచుకోవాలి. నా సేవల్ని పెంచుకోవాలి. వ్యక్తుల పరంగా ఏమైనా సమస్యలు వచ్చినా కానీ బాబా సహనాన్ని వహించమన్నా. సో ఎన్నో సమస్యలు వస్తున్నాయి నాకు. ఎందుకు సహనాన్ని వహిస్తున్నాను, స్వచింతన చేసుకుని ఇప్పుడు నా పుణ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను. అప్పుడు వచ్చే కల్పంలో నాకు ఈ సమస్యల యొక్క తీవ్రత రాకూడదు. ఒకవేళ ఇప్పుడు సమస్యలు తెచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరదానాలు ఇవన్నీ బాబా చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయిపోతున్నాం కాబట్టి మనసు ద్వారా, ఒకవేళ ఈ వ్యక్తులు గనక నాకు వచ్చే కల్పంలో కలిసినా కానీ మేమంతా స్నేహంగానే కలుసుకోవాలి. అలా కలుసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ పట్ల నాకు ఆ శుభమని ఏ భావన అన్నది నా ఆత్మలో రికార్డ్ అవుతుందో ఆ భావనతోటే వాళ్ళు వచ్చి నన్ను కలుస్తారు. ఈ రోజు వ్యతిరేక దిశలో కలిశారు, రేపు అనుకూల దిశలో కలవాలి అంటే ఇక్కడ నా అభిప్రాయం వాళ్ళ పట్ల అంటే వాళ్ళ పట్ల శుభభావన ఉంటే వచ్చే కల్పంలో ఇదే వ్యక్తులు నన్ను కలిసినప్పుడు స్నేహంగా ఆ దైవీ గుణాలతో కలుస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ఈ కర్మల యొక్క గుహ్య గతి గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. దాన్ని బట్టి నేను మళ్ళీ రేపటి క్లాసు ప్రిపేర్ అయ్యి చెప్తాను. సో సెట్టింగ్స్ మార్చాను, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఓకే. హలో అక్కయ్య. చెప్పండి. హలో చెప్పండి అక్కయ్య, వినిపిస్తోంది. ఓం శాంతి. ఓం శాంతి. ఎవరు మాట్లాడేది? అదే ఈ కర్మ ఫిలాసఫీది ఇప్పుడే విన్నాను అక్కయ్య. ఎవరు మాట్లాడేది? నాకు కనిపించట్లేదు స్క్రీన్ మీద. స్క్రీన్ మీద కనిపించట్లేదా? స్క్రీన్ కెమెరా మీద ఆన్ కనిపించ చేయలేదా మీరు? ఉండండి, నేను మరి నాకు లోపలికి వెళ్ళడం తెలియాలి. కెమెరా బొమ్మ, కెమెరా ఆన్ చేయాలటమ్మా. వీడియో అన్న బొమ్మ ఏదైతే ఉందో దాని మీద క్రాస్ గీత ఉంటది, అది టచ్ చేయండి, వీడియో ఆన్ అయిపోతుంది. ఒక్క నిమిషం అక్కయ్య. కొన్ని మనిషిని కనిపించకపోయినా నేను నాకు డౌట్ ఒకటి చెప్తాను. ఎవరు అసలు మాట్లాడేది? పేరెవరు? నేను సీతక్కయ్య. అయితే నేను కూడా కొత్తగానే వచ్చాను అక్కయ్య. నేను వచ్చిందే ఇప్పుడు మీది వింటున్నది ఈ మధ్యనే. నా ఒక నేను కనిపించాలటమ్మా. పర్లేదు చెప్పండి, మీరు మాట్లాడండి. ఒక్కసారి చెప్పు. నాకు ఇంకా వీటితో కొంచెం అలవాట్లు తక్కువ. ఇది ఓకే 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 అక్కయ్య. కనిపిస్తున్నాను అక్కయ్య. ఇంకా రాలేదు. కనిపించట్లేదు కదా.
మన బొమ్మ రావాలి. వీడియో ఆన్ చేయండి అంతే. వీడియో ఆన్ చేయాలట. వీడియో ఎక్కడ ఉంది? మీకు మ్యూట్ పక్కన మైక్ పక్కన ఉంటుంది చూడండి. ఒక్క నిమిషం నేను సెట్టింగ్స్కి వెళ్ళి ఆన్ చేయాలి. సరే పర్లేదులేండి, మీరు చెప్పండి. పోనీ అక్కయ్య సెట్టింగ్స్ మార్చుకునేంత వరకు ఇంకెవరైనా మన ప్రశ్నలు ఉన్నాయా? ఓం శాంతక్కయ్య, చెప్పండి అన్నయ్య. ఇప్పుడు చిన్న డౌట్. ఏ బిని తిట్టినప్పుడు బి వదిలేస్తాడు, నీ కర్మకు నువ్వు భగవంతుడు చూసుకుంటాడని అన్నారు కదా. ఉమ్, మనకి పుణ్యకర్తలో పడుతుంది, వీడి తిట్టినందుకు వీడి అకౌంట్ లో పడుతుంది కదా. బి ఏని అనలేనప్పుడు ఇంకెవరి నుంచైనా అది వస్తుందన్నప్పుడు ఇంకెవరో ఇతనికి ఎందుకు అనాలి? అతనికి ఇతనికి రిలేషన్ ఏంటి? ఓకే, దిస్ ఈస్ ది మై క్వశ్చన్. చెప్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇంచుమించు మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని నాకు తెలుసు. అందరూ క్వశ్చన్స్ అడిగేసేయండి, ఒకసారి ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అన్నయ్య ప్రశ్న ఏంటంటే, ఈ బి కర్మల సైకిల్లో నుంచి బయటకు వచ్చేస్తే ఇంకో వ్యక్తి వచ్చి ఎందుకు తిట్టాలి అన్నదే పాయింట్ ఇక్కడ. అంటే ఈ ఎగ్జాంపుల్ అనంతయ్య వచ్చి ఎందుకు తిట్టాలి అన్నదే పాయింట్. నెక్స్ట్ ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సో ఇంకెవ్వరికి ఏం ప్రశ్నలు లేవా? ఓం శాంతి అక్కయ్య. చెప్పండి. అక్కయ్య, అంటే మనం వెనుక జన్మలో చేసుకున్నది ఈ జన్మలో అనుభవిస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ జన్మలోది మనకి ఏ కష్టం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అక్కయ్య? ఈ జన్మలోనే మనకి ఏ కష్టం రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అదే చెప్పాను ఇంతదాకా. సంగమయుగంలో రికార్డింగ్ అవుతుంది. సంస్కారాలు, పుణ్యం ఇవన్నీ ఆఖరి జన్మ దాకా లాగేటట్టు చెయ్యాలి. మనం అంత పూర్తిగా సంపూర్ణంగా సంపాదించుకోలేదు, అందుకే తక్కువ పడ్డదండి. ఇంకొచ్చేసరికి పుణ్యం ఖర్చు అయిపోయింది. ప్లస్ అది లాస్ట్ వరకు రావాలి చెయ్యాలంటే బాబా మళ్ళీ వచ్చి మనకు ఖజానాలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నారు. సో నా పుణ్యం ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోతే ఏం చేశాను నేను? ఖర్చు అయిపోతే నేను మళ్ళీ ఏం చేశాను? ఇప్పుడు మళ్ళీ బాబా నాకు ఇచ్చిన ఖజానాలు అన్ని వాడుకుని మళ్ళీ ఫ్రెష్గా పుణ్యం సంపాదించుకున్నాను కాబట్టి మళ్ళీ స్థిరంగా అయిపోయింది జీవితం. సో ఆయన ఖజానాలు ఇస్తుందే అందుకు, ఎందుకంటే అందరి పుణ్యం ఖర్చు అయిపోయింది కాబట్టి ఆ ఖజానాలు ఇప్పుడు నా జ్ఞాన ఖజానా ఇచ్చారు, సమయం అన్న ఖజానా ఇచ్చారు. అవన్నీ ఏం చేశాను? వర్తమానంలో మళ్ళీ నేను ఇచ్చి మళ్ళీ సంపాదించుకుంటున్నాను ప్రత్యక్ష ఫలంగా, కాబట్టి జీవితం స్థిరం అయిపోయింది. ఆయన ఖజానాలు ఇచ్చిన ఉద్దేశమే అది కదా. ఆ ఖజానాలు తీసుకుని చేస్తే ప్రాప్తులు వస్తాయి. అలా కదక్కయ్య, మనం ఎవరికి జ్ఞానం చెప్పాలి కదా. నేనంటే నా వరకు నేను ఎవరికి జ్ఞానం చెప్పినా కానీ నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు చూస్తున్నారు అక్కయ్య. అలా చేయొద్దు అంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అవును, ఇప్పుడు నేను ఎక్కడ మొదలెట్టాను నా ప్రస్థానము? నన్ను కూడా ఎవరు పిలిచి ఏమి వేదికలు ఇచ్చేమి అనౌన్స్మెంట్లు ఏం చేయలేదు. నాకు అర్థమైంది, ఇదిగో సమస్యలు వస్తున్నాయి చేస్తున్నా అంటే నా పుణ్యం ఖర్చు అయిపోయింది, మళ్ళీ కొత్తగా జమ చేసుకోవాలి. సో నా మటుకు నేను వెళ్ళి సమయం తీసుకుని అందరికీ చెప్పడం మొదలు పెట్టాను. సో వెళ్లే ముందు బాబాని తలుచుకొని వెళ్ళండి అంటున్నాడు. సో కాబట్టి ఆ రకంగా వెళ్లాల్సిందే. ఇప్పుడు నాకు మాత్రం ఎవరు స్టేజ్ క్రియేట్ చేశారని? నేనే పల్లెల్లోకి వెళ్ళాను. ఆ చాటింపు వేసేవాడికి 50 రూపాయలు ఇచ్చి బాబు ఊరంతా చాటింపేయి అంటే ఊరంతా చాటింపేశాడు. ఎవరో 10-15 మంది వస్తే చెప్పడం మొదలు పెట్టాను. అలా నా ప్రస్థానం స్టార్ట్ చేసి ఆ తర్వాత వీడియోలు యూట్యూబ్ పెట్టుకున్నాము, ఆ తర్వాత జూములు పెట్టుకున్నాం. సో ఎక్కడ మొదలంటూ పెట్టాలి కదా. నాకు కూడా ఏమి అంత స్టేజ్ సెటప్ అయ్యి ఏం రాలేదు. సో నేను పడ్డ కష్టం అది మీరు పడొద్దని చెప్పి ఇదిగో వాచ అన్నది యూట్యూబ్ ద్వారా రండి, జూమ్ ద్వారా రండి, బట్టీలకు వెళ్ళినప్పుడు రండి అని చెప్పింది అందుకే. నేనేం చేశానంటే నా మటుకు నేను పల్లెల్లోకి వెళ్ళిపోయా. సో అలా వెళ్ళి ఆ చాటింపు వేసే వాటికి డబ్బులు ఇచ్చి చాటింపు వేయించుకుని ఆ ఊర్లో ఇల్లు తిరిగి రండి అని చెప్పి ఒక పల్లె మొత్తం ఇల్లు తిరిగి చెప్పడానికి 3 గంటలు పట్టింది నాకు. ఆ ఎండలో కాళ్ళ నొప్పులు అయినా చేసుకుంటూ వెళ్ళాను, ఎందుకంటే నా జీవితం నేను బాగు చేసుకోవాలి. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాం. అక్కడ స్టార్ట్ చేసామంటే ఇప్పటి వరకు చేసుకుంటూనే వెళ్తున్నాం. మరి మనం వచ్చిందే అందుకు. ఈ సేవా అవకాశం మీకు కల్పమంతా ఎక్కడ ఉండదు. ఈ చదువు గాని ఈ సేవ గాని వచ్చే కల్పమంతా ఊరికే కూర్చుని రిలాక్స్ అవ్వడమే. మరి ఇప్పుడు సంపాదించుకోకుంటే ఎప్పుడు సంపాదించుకుంటాం? అందుకే నా సంపాదన మీద నేను శ్రద్ధ పెట్టేసుకున్నాను.
సబ్జెక్ట్ చూసుకున్నాను. అమ్మో! శాంతి, సంతోషము, ధైర్యం ఈ ఖజానాలన్నీ కావాల్సిందే. ఈ ఖజానాలన్నీ పదమాపదం రావాలంటే ఈ వినాశీ డబ్బైన ఈ స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వదిలేయాల్సిందే. సో అది వదులుకున్నాము. వదులుకుని ఈరోజు ఏం చేస్తున్నాను? ఈ శాంతి, సంతోషం, ఈ ఖజానాలు, ఆరోగ్యము, ఆయుష్ మీకు చెప్తున్నాను 8వ క్లాస్ అవన్నీ సంపాదించుకుంటున్నాను నేను. నా మీద నేను శ్రద్ధ పెట్టేసుకున్నాను ఇంకంతే. ఎందుకంటే ఎవరో చేస్తే వచ్చి నా ఖాతాలో అయితే పడదు. నేను చేసిందే నా ఖాతాలో పడుతుంది. సో నా గురించి అదే చెప్తున్నాను. మీరంతా నన్ను జూమ్‌లలో చూస్తున్నారు అంతేగాని వ్యక్తిగతంగా నా జీవితం ఎవ్వరికీ తెలీదు. అందరికీ తెలిసిన నా జీవితం ఏంటంటే ఏదో యూట్యూబ్‌లో చెప్తది, బ్రహ్మకుమారిని విమర్శిస్తది. ఇది తప్పితే ఎవ్వరికీ నా గురించి ఏమీ తెలీదు. కానీ ఎంత ఎనకత బ్యాక్ వర్క్, ఎంత హోమ్ వర్క్, ఎంత ఇన్నర్ వర్క్, ఎంత స్వచింతన, ఎంత బాబాతో కనెక్షన్, ఎంత ఈ పుణ్యం సంపాదించడానికి, ఎంత ఇల్లు తిరిగాను, బిల్డప్ చేయడానికి ఏం చేశానన్నది నాకు తెలిసిన చరిత్ర. మీకు తెలిసింది యూట్యూబ్, బ్రహ్మకుమారిని విమర్శించింది. అంటే ఈ చిన్న బిట్. కానీ వెనక నేను బాబా కలిసిన ఎంత హిస్టరీ ఉందన్నది ఇంకా నాకు, బాబాకి, మా ఇంటి వాళ్ళకి తెలియాలంతే. సో అవన్నీ చేసుకుంటూ ఎక్కడో పోవాలి మరి. అవమానాలు వస్తున్నాయి వెళ్ళిన చోట అంటే రానివ్వండి, అదే పాసింగ్ ఫేజ్. నాకు రాలేదు అవమానాలు, వచ్చాయి. కేసులు బుక్ అయ్యే వరకు వచ్చింది. ఎందుకు? సమస్యలు ఎక్కువ సేవలు చేసి ఎక్కువ ఇది తీసుకుని అక్కడి నుంచి వచ్చినప్పుడు ఉంది వచ్చాయి, మరి నిలబడ్డ కదా. ఈ రోజు మనకు ప్రాప్తులు కావాలంటే మనం చేసుకోవాలి అక్కయ్య, అంతే. ఇంకా వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారంటే అంటారు. ఇప్పటికి కూడా నన్ను ఎంతో మంది అంటున్నారు కదా. ఇప్పుడు మాత్రం అనడం ఆపేశారా? కానీ ఏమంటే అవన్నీ పరీక్షలు, నా స్థితి ఏమి ఇది అవ్వట్లేదు. సో ఈ రోజు మన కర్మ అన్నది, మన ఖజానాలు అన్నవి చట్టాలకు అనుగుణంగా వెళ్తాయే తప్పితే వ్యక్తులు అనడం వల్ల జరగదు. ఎంతో మంది నన్ను వ్యతిరేకించారు. కానీ నేను ప్రతిజ్ఞ చేశాను ఆయనకి, మీ వాచాన్ని వాడతాను మీ సేవకని, వాడుతూ ఉన్నాను. ఇచ్చేశాడు, ధైర్యం చేశాను కాబట్టి. యజ్ఞ సేవలో నేను సమర్పణ అవుతానని చెప్పి యజ్ఞ సేవలో సమర్పణ అయ్యాను, చేస్తూ పోతున్నాను. సో ఆయన చట్టాలను బట్టే పాపపుణ్యాలు తప్పితే వ్యక్తుల అభిప్రాయాలని బట్టి కాదు. అందుకే నాకు చట్టం బాగా తెలుసు కాబట్టి ఎవరేమైనా పెద్దగా షేకవని నేను. సో అందుకే ముందు అవి తెలుసుకోండి. సో మీరు సేవకి వెళ్తే ఈమెంటి మాకు చెప్పేది అని అంటున్నారు అని అంటే ఎవరు వింటే వాళ్ళకే చెప్తూ పోండి, మనసా సేవ చేస్తూ పోండి. ఇంకో విషయం అక్క, వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు వినకపోతే నాకు కోపం వస్తుంది. ఎందుకు వస్తుందా అని అర్థమైతలేదు. అదే అమ్మా, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము ఈ ప్రస్థానం స్టార్ట్ చేసామంటే వచ్చిన మొదటి రోజే మాకు అన్ని జరిగిపోలేదు. మీరు ఈ రోజు నన్ను అడుగుతున్నారు కానీ ఇలా అడిగి తెలుసుకునే పరిస్థితులు కూడా నాకు లేకుండే. కానీ ఏమంటే కర్నూలులో మీర కూర్చోబెట్టి కర్మల ఫిలాసఫీ ఏం పూర్వజన్మలు చేసే అలా అడిగి చేసి బాబాని అడిగి వాళ్ళని అడిగి ఇప్పుడు మీ అందరి అదృష్టానికి ఎట్లయిపోయిందంటే ఒక సింగిల్ కాంటాక్ట్ పాయింట్ అన్నట్టు అయిపోయింది నన్ను అడగడానికి. అప్పుడు ఆ పరిస్థితులు మన జీవితం మీద శ్రద్ధ ఉంటే చేసుకోవాల్సిందే అంతే. ఇంకా సమస్యలు వస్తాయా, అవమానాలు వస్తాయా, సమస్యలన్న పర్వతాలు వచ్చి పడతాయా, ఇంకా అన్ని అండర్ కావాల్సిందే. అదంతా లర్నింగ్ పీరియడ్, సంపాదించుకునే పీరియడ్. ఇప్పుడు అవన్నీ నా పాపపు కొండలు వచ్చి పడ్డందుకే కదా ఇంత జ్ఞానం తెలుసుకున్నాను నేను, ఇంత ప్రతిజ్ఞలు చేశాను. ఈ రోజు ఆరోగ్యం ఉంది, నాకు సంతోషం ఉంది, సంతృప్తి ఉంది. ఇంకేం కావాలి? సో ఎక్కడో చోట అడుగన్నది ముందుకు వెయ్యాల్సిందే. ఇలా వెళ్ళగానే ఎవ్వరు ఏమి అనొద్దంటే సంగమ యుగం ఇది, సత్యుగం కాదు. ప్లస్ ఇక్కడ చేసుకుంది అక్కడ ప్రాప్తి కింద వస్తుంది. సో ఈ రోజు ఈ వ్యక్తులంతా సమస్యలు క్రియేట్ చేసిన వాళ్ళు వచ్చారు అని అంటే రేపు వీళ్ళు నాకు ఇప్పుడు వచ్చే కల్పంలో మళ్ళీ స్నేహంగా కలవాలంటే ఇక్కడ నేనే శుభభావన శుభకామనలు పెట్టుకోవాలి. ఇంకెవరైనా ప్రశ్నలు? ఓం శాంతకయ్య, ఇప్పుడు చెప్పండి. కనిపిస్తున్నాను కదా. కనిపిస్తుంది. అయితే నేను మా చెల్లి చాలా ఇలాగే సేమ్ ఇప్పుడు ఆ అక్కయ్య పొజిషన్ లోనే ఉన్నారు. ఇప్పుడు అక్కయ్య చెప్పారు కదా, అట్లాగే మొదటి నుంచి పెళ్ళైన కొత్త నుంచి చాలా విపరీతమైన బాధను అనుభవిస్తోంది, డిప్రెషన్ లోకి వెళ్ళింది. అయితే దానికి మొన్న నాకు అది చెప్పినప్పుడల్లా నేను ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఎప్పుడు ముందు నుంచి ప్రతిరోజు యోగంలో వాళ్ళ ఫ్యామిలీ అందరికీ శుభం జరగాలి అని చెప్పి సంకల్పం చేస్తూనే ఉంటున్నాను. అతనికి కూడా శుభం అవ్వాలని సంకల్పం చేస్తున్నా. అది మనం విపరీతంగా బాధపడుతూ చెప్పడంతో నేనేం చెప్పానమ్మా, అమ్మ అష్టశక్తులను ఉపయోగించాలి కాబట్టి ఒక్కసారి మనం ఎదుర్కోవాలి. అక్కడ అధర్మం జరుగుతోంది, అధర్మం జరిగినప్పుడు నువ్వు తప్పనిసరిగా ఎదుర్కో, నువ్వు చెప్పు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా మీ నెత్తి మీద పాడేస్తున్నారు కాబట్టి ఒకసారి నువ్వు ఇదేమిటి మాకు ఇలా అయిపోతుంది, మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంత కష్టంగా ఉంది, ఏడాది నుంచి అన్ని వీళ్ళ మీ నెత్తి మీద రుద్దుతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడంలో తప్పు లేదమ్మా, అతను చెప్పలేడు కాబట్టి నువ్వు చెప్పు అన్న.
చెప్పింది. చెప్తే వాళ్ళేమో వదిలేసి వాళ్ళు అంటే ప్రయాణం ఇతనితోటి చేయించేసి ఇతను కారులో వెళ్ళిపోయి మొత్తం ఖర్చంతా ఇతని మీద పెట్టేస్తున్నారు ప్రతిసారి. అది బాధపడుతోంది. ఆ బాధపడినప్పుడల్లా నాకు చెప్తుంది. చెప్పినప్పుడు నేను వాళ్ళందరి కుటుంబం అందరి పట్ల శుభకామనిస్తూ యోగం చేస్తున్నా. ప్రతిరోజు గుర్తు తెచ్చుకుని అందరూ మంచిగా అవ్వాలనే భావంతో ఉంటున్నా కానీ చెల్లి బాధను చూసి అమ్మ ఒకసారి ఎదుర్కోవాలి. మనం తప్పులేదమ్మా చెప్పు. అక్కయ్య శుభభావంతోటే చెప్పు. మీ ప్రశ్న ఏంటో అడగాలి నన్ను. అంటే ఇప్పుడు నేను నిన్న దానికి ఆ సలహా ఇచ్చిన తర్వాత వాళ్ళని అడిగింది. ఇలా చేస్తుంటే ఇలా అయితే ఎట్లాగూ మేము వచ్చినప్పటి నుంచి మాకు విపరీతంగా నీళ్ళలాగా డబ్బు ఖర్చు అవుతోంది అని వాళ్ళతో మాట్లాడి చెప్పింది ఫోన్‌లో. అలా చేయడం నేను తప్ప? ఇప్పుడు నేను వాళ్ళకి మంచి చెయ్యాలనే ఉద్దేశంతోటే అంటే అతనొచ్చి దీన్ని తిట్టాడే గాని నాకు మంచి జరగాలన్న భావంతో చేశాను. అది తప్పా? రైటా? ఏంటి అది? సరే. ఇప్పుడు నటరాజ్ అన్నయ్య అడిగిన ప్రశ్న, తర్వాత బేబీ కల్చర్, తర్వాత సీతాదేవి అడిగి అక్కయ్యలు వీళ్ళ సేమ్ ప్రశ్న ఇవన్నీ ఒకేలాగే ఉన్నాయి అక్కయ్య. అన్నీ ఒకటే. సమస్య ఒకటే. పరిష్కారం ఒకటే. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక మంచి మెసేజ్ పెట్టచ్చా? పెట్టకూడదా ఇంకా? మెసేజ్ ఏం లేదక్కయ్య. అందరూ ఆయన కనెక్ట్ అయ్యి పాపాన్ని తీసుకోవాల్సిందే. ఆయనకు కనెక్ట్ కాము అంటే ఎవరేం చేయలేరు ఆయన. ఎందుకంటే ఆయనకు ఒక్కడికే ఉంది ఆ పవరు. అలా అని కాదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇది అన్న తర్వాత ఒకవేళ నేను చేసింది పొరపాటు అయితే, అమ్మ నాకు తర్వాత ఆలోచన ఏమొచ్చిందంటే, అమ్మ మీ ఫ్యామిలీ అందరూ బావుండాలి కాబట్టి అందరికి ఒకసారి మీ ఫ్యామిలీ గ్రూప్‌లో ఒక మెసేజ్ చెయ్యి. మనం ఏంటంటే అందరూ ఇప్పుడు ఏ భక్తి చేస్తున్నా సరే ఆ దేవతలా మనం తయారవ్వాలనేదే నాది. నేను మీ అందరికీ కూడా మంచి జరగాలనేదే, ఎవరికీ పాపకర్మ జరగకుండా ఉండాలనే భావంతోటే ఇలా మెసేజ్ ఏదైనా పెడితే బావుంటుందేమో అమ్మా అన్నాను. ఇంకా నేను మెసేజ్‌కి కూడా మెసేజ్ పాపం దానికి ఇలాంటివి ధైర్యం లేదు. పెడితే ధైర్యం తాత్కాలిక లేదు పిల్లకి. ఉపశమనాలు అలాంటివి చేస్తే తాత్కాలికమైన ఉపశమనాలు వస్తాయే తప్పితే మళ్ళీ ఆ! కొత్త సమస్యలు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు మళ్ళీ ఆ! మెసేజ్‌లు పెడతారా గ్రూప్‌లో చెప్పండి? మరి ఇది చాలా డిప్రెషన్‌లోకెళ్ళి చాలా బాధపడుతోంది. మరి దాన్ని అదే నేను ఎలా మరి బయటకి డిప్రెషన్ అంటే ఏంటి? మానసికంగా బలహీనంగా ఉన్నట్టు. బలహీనం. అంటే అంతే ఎప్పుడు మరి. ఎగురుడే దీని మీద పాపం. అది ఇప్పుడు బాధ నేను ఏమైతే అనుభవిస్తోంది. నా జీవితంలో వచ్చిన సమస్యలు ఊరికో బిట్టి అవును. చెప్పాను మీకు. సో విన్నాకనే అనిపించి ఎదుర్కొన్నామా నేను లేదా? అడగాలనిపించింది. అందరూ అదే అవును. పరిస్థితి. అందరికి పుణ్యం అవును ఖర్చు అక్కయ్య. అయిపోయింది. అందరూ బలహీనం హ్మ్. అయిపోయారు. ఆయన నుంచి శక్తి హ్మ్. తీసుకోవాలి. సో ఈ నటరాజ్ అన్నయ్యది, అక్కయ్యది ప్రశ్నలకు సమాధానము రేపు 8:30 క్లాస్‌లో చెప్తాను నేను. ఎందుకంటే ఈ ఓకే. ప్రశ్నలకు సమాధానం విస్తారంగా చెప్పాలి. నటరాజ్ అన్నయ్య గాని, అక్కయ్య అడిగింది గాని ఇవి హ్మ్. విస్తారంగా చెప్పాల్సిన జ్ఞానము. సో కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం రేపు రాత్రి 8:30కి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను దాంట్లోకి ఎంటర్ అవ్వకూడదు. దాన్ని బట్టి. దేంట్లోకి? ఇప్పుడు చెల్లి బాధపడుతోంది కదా! ఇప్పుడు ఏం చెప్పను అనేది ఇంక నేను ఎంటర్ అవ్వను. చెప్పడం ఏంటక్కయ్య? రోజు క్లాసులో చెప్తున్నాం గదా! చెప్తున్నానక్కయ్య రోజు క్లాస్ శక్తి వినండి అంటే ఇవ్వండి. కూడా దానికి ఏమిటో టైము అలా పాపం చేయలేకపోతుంది. మీరు అవ్యక్త ఫరిష్తాగా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంటి వాయుమండలాన్ని మార్చండి. ఓకే. ఇవన్నీ అది ఇక్కడ నేర్పిస్తున్నాం కూర్చుని గదా! అదే చేస్తున్నాను కానీ యోగంలో ఇంకా మరి పూర్తి చేయాలి. చేసినప్పుడు వాళ్ళంతట వాళ్ళు చేస్తే తొందరగా అవుతది. మనం చేస్తే అవునక్కయ్య. సమస్య పడతది. కొంచెం హ్మ్. సమయం పడతది అంతే. ఓకే. ఎందుకంటే ఓకే. ఖాతా తనకుంది మీకు గాదు. అవును. తన ఖాతాని తగ్గించాలి అనంటే మీరు చేయలేరు. హ్మ్. తను కనెక్ట్ అవ్వాలి. సో, తను బాబాకి కనెక్ట్ అవ్వాలంటే మన వైపు నుంచి వాళ్ళ ఈ ఫరిష్తాగా వెళ్లి వాళ్ళ ఇంట్లో వాయుమండలాన్ని తయారు చేసి, తన స్థితిని హ్మ్. పెంచుతూ ఉంటే అప్పుడు కనెక్ట్ అవుతది. కనెక్ట్ అయినప్పుడు తీసేస్తాడు. ఓకే. ఓకే. అందుకే నేను థాంక్ యూ వెరీ మచ్. వచ్చానని చెప్పాను. సో, మీకు రోజు 3 గంటల క్లాస్‌లో అదే చెప్తున్నాము. ఇంటి వాయుమండలాన్ని అవునవును. మీ ఇంటిది అవును. మార్చుకోండి. ఫరిష్తాగెళ్ళి ఇంకొకరి ఇంటి ఇప్పుడు ఈ అక్కయ్య అడిగింది ఏదైతుందో ఎవరెవరికి ఎవరెవరి ఇళ్లలో సమస్య ఉంటే ఇదే పరిష్కారం. అవునక్కయ్య. మీరెళ్ళి వాళ్ళకి వాయుమండలాన్ని తయారు చేసేసి వాళ్ళకి శక్తినివ్వడం. ఇచ్చినప్పుడు ఆత్మిక హ్మ్. స్థితికొచ్చినప్పుడు పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మనం వాయుమండలాన్ని తెచ్చి డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది వచ్చేసాయంటే మరి అంతే చెప్తూనే ఉన్నాను గదా! అంతా పాపపు ఖాతా అని చెప్పి. ఓకే. అవును. మరి ఈరోజు కుటుంబ హ్మ్. సభ్యుల ద్వారా సమస్య వస్తుందంటే మన రచనే. అందుకే ఇది ఒకరోజు ఒక క్లాస్‌లో అర్థమయ్యే సబ్జెక్ట్ కాదిది. కొంచెం ఎక్సలెంట్ అక్కయ్య. కొంచెం థాంక్ స్టడీ యూ. వెళ్ళాల్సిందే. సో, ఈ ప్రశ్నలకు నేను రేపిస్తాను సమాధానము. మళ్ళీ రేపు థాంక్ యూ కలుద్దాం. అక్కయ్య. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి. థాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతమ్మ. ఓం శాంతి అక్కయ్య.